చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీమఠం పీఠాధిపతి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. హరిహరపుర శ్రీమఠం పీఠాధిపతి శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వాముల వారు శుక్రవారం బొంగళూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ 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 రామానంద తీర్థ సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదం అందజేస్తూ అనుగ్రహ ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అందరూ రండి పස්සనా ముందర అన్న పిలుస్తున్నారు. లాస్ట్ టైం మనం ఇంటికాడ తీసుకున్నాం. అవునవును, అది ఉంది. ఇంకా ఫోటో హర్ష కూడా అడిగినాడు. హర్ష కూడా ఇచ్చాడు. మన భారతీయ సంస్కృతిలో గురువు అంటే యథార్థమైన జ్ఞానస్వరూపం అని పెద్దలు చెప్పారు. గురువు అంటే జ్ఞానస్వరూపము. అటువంటి గురువు వారికి మన భారతీయ సంస్కృతిలో ఆ గురు పరంపరకు చాలా ముఖ్యత్వం ఉంది. ఈరోజు మన పుంగనూరు ఈ పట్టణంలో మా పరమ గురు గారైన స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాముల వారు మన హరిహరపుర దివ్యక్షేత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారు అక్కడ శ్రీచక్ర యంత్రోద్ధారణ చేసి శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగీంద్ర స్వామి వారికి మంత్రదీక్షణ ఇచ్చారు. తద్వారా అక్కడ పీఠస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ గురు పరంపర నిరంతరంగా శాశ్వతంగా తీసుకుని అక్కడి నుంచి వస్తున్నది. మన పరమ గురువు గారు జగద్గురు శంకరాచార్య స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాముల వారు దాదాపు 100 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేశారు. చివరిగా ఇక్కడ 1937లో ఇక్కడ వచ్చి ఆయన పూజ చేసుకుని ఒక వారం ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడే ఆయన సజీవ సమాధి చెందారు. అంటే 1937 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ ఆ గురువువారి యొక్క ఆరాధన మహోత్సవం చాలా భక్తులందరూ కలిసి మన పుంగనూరు ప్రజలందరూ కలిసి చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. గురువుగారు ఆరాధన చేసుకుంటే మనకు జీవితంలో ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం కావాలంటే మనలో యథార్థమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలగాలంటే గురువు వారికి అనుగ్రహం మన అందరికి కూడా ఉండాలని పెద్దలు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమైన సన్నిధిలో మా పరమ గురువు అయిన రామానంద సరస్వతి స్వాముల వారి ఆరాధన మహోత్సవం ఇక్కడ లోక కళ్యాణం కోసం చాలా శ్రద్ధా భక్తితో అందరూ కలిసి చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు విశేషంగా స్వాముల వారికి మేము ఇక్కడ పూజ చేసినాం. విశేషంగా లోక కళ్యాణం కోసం ఆంధ్ర రాష్ట్రంలో అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, విశేషంగా మన పుంగనూరు ప్రజలందరూ కూడా చాలా సుఖ శాంతి సమృద్ధులతో అందరూ కలిసి ఉండాలి అని ప్రార్థన చేసి ఈరోజు ఇక్కడ ఆ స్వాముల వారికి మేము పూజ చేశాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తస్సత్.